హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో బయాలజీ, ఫిజిక్స్ అండ్ సోషల్ స్టడీస్ సంబంధించి 6th and 7th క్లాసెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కొన్ని చూడండి. వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా క్రింది ఏ కాలంలో వచ్చింది? నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా క్రింది ఏ కాలంలో వచ్చింది? ద కరెక్ట్ ఆన్సర్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1920. 1920. అందమైన రచనా కళల్లో ప్రత్యేకత కలిగిన వారు ఎవరు? అందమైన రచనా కళలో ప్రత్యేకత కలిగిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కాలిగ్రాఫిస్టులు. కాలిగ్రాఫిస్టులు. భారతదేశ చివరి వైస్రాయ్ ఎవరు? భారతదేశ చివరి వైస్రాయ్ ఎవరు? భారతదేశ చివరి వైస్రాయ్ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్. భారతదేశంలో బ్రిటిష్ కాలాన్ని చాలామంది చరిత్రకారులు ఎలా పేర్కొన్నారు? భారతదేశంలో బ్రిటిష్ కాలాన్ని చాలామంది చరిత్రకారులు ఎలా పేర్కొన్నారు? The answer is ఆప్షన్ బి వలస రాజ్యం. వలస రాజ్యం. ప్రస్తుతం చరిత్రకారులు దేని గురించి వ్రాయరు? ప్రస్తుతం చరిత్రకారులు దేని గురించి వ్రాయరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రాజులు మరియు యుద్ధాలు. రాజులు మరియు యుద్ధాలు. వలస రాజ్యాల ఏర్పాటు అంటే ఏమిటి? వలస రాజ్యాల ఏర్పాటు అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఒక దేశాన్ని మరొక దేశం లొంగదీసుకోవడం. ఒక దేశాన్ని మరొక దేశం లొంగదీసుకోవడం. భారతదేశపు మొదటి పటాన్ని ఎవరు రూపొందించారు? భారతదేశపు మొదటి పటాన్ని ఎవరు రూపొందించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జేమ్స్ రెన్నెల్. జేమ్స్ రెన్నెల్. భారతదేశంలో నేషనల్ ఆర్కైవ్స్ ఎక్కడ ఉన్నాయి? భారతదేశంలో నేషనల్ ఆర్కైవ్స్ ఎక్కడ ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఢిల్లీ. ఢిల్లీ. వారన్ హేస్టింగ్స్ ఎవరు? వారన్ హేస్టింగ్స్ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మొదటి గవర్నర్ జనరల్. మొదటి గవర్నర్ జనరల్. సర్వే ద్వారా మీరు ఏమి విలపిస్తారు? సర్వే ద్వారా మీరు ఏమి విలపిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ముఖ్యమైన వాటి అధ్యయనం లేదా దర్యాప్తు. ముఖ్యమైన వాటి అధ్యయనం లేదా దర్యాప్తు. జేమ్స్ మిల్ ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియాను ఏ సంవత్సరం ప్రచురించారు? జేమ్స్ మిల్ ఏ హిస్టరీ ఆఫ్ ది బ్రిటిష్ ఇండియాను ఏ సంవత్సరంలో ప్రచురించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1817. 1817. బ్రిటిష్ ఇండియా చరిత్రను రాసినది ఎవరు? బ్రిటిష్ ఇండియా చరిత్రను రాసినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జేమ్స్ మిల్. జేమ్స్ మిల్. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్. జనాభా లెక్కల కార్యకలాపాలు ఎప్పుడు జరుగుతాయి? జనాభా లెక్కల కార్యకలాపాలు ఎప్పుడు జరుగుతాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రతి 10 ఏళ్లకు. ప్రతి 10 ఏళ్లకు. 1817 కాలంలో స్కాటిష్ ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త ఎవరు? 1817 కాలంలో స్కాటిష్ ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జేమ్స్. జేమ్స్. ఇతర రికార్డులను ఉంచడం వలస పాలనలో సాధారణమైన ఆచారం ఏది? ఇతర రికార్డులను ఉంచడం వలస పాలనలో సాధారణమైన ఆచారం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సర్వేయింగ్. సర్వేయింగ్. సర్వేలు ముఖ్యమైనవి బ్రిటిష్ వారు భావించారు. సర్వేలు ముఖ్యమైనవని బ్రిటిష్ వారు భావించారు. ద ఆన్సర్ ఈస్ సర్వేలు ముఖ్యమైనవని బ్రిటిష్ వారు భావించారు. సర్వేలు ముఖ్యమైనవని బ్రిటిష్ వారు భావించారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సమర్థవంతమైన పరిపాలన కోసం సర్వేలు ముఖ్యమైనవని బ్రిటిష్ వారు భావించారు. సమర్థవంతమైన పరిపాలన కోసం.
భారతదేశంలో బ్రిటిష్ కాలాన్ని చరిత్రకారులు ఎలా పిలుస్తారు? భారతదేశంలో బ్రిటిష్ కాలాన్ని చరిత్రకారులు ఎలా పిలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వలస రాజ్యం. వలస రాజ్యం. భారతదేశ చివరి వైస్రాయ్ ఎవరు? భారతదేశ చివరి వైస్రాయ్ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్. కాలిగ్రాఫ్స్టులు అంటే ఎవరు? కాలిగ్రాఫ్స్టులు అంటే ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అందమైన రచనలో నిపుణుడు. అందమైన రచనలో నిపుణుడు. కింది వాటిలో బ్రిటిష్ పరిపాలన సమాచార వనరులు కానివి ఏవి? కింది వాటిలో బ్రిటిష్ పరిపాలన సమాచార వనరులు కానివి ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భారతీయ డైరీలు. భారతీయుల డైరీలు. జనాభా లెక్కలంటే ఏమిటి? జనాభా లెక్కలంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ప్రతి 10 సంవత్సరాలకు అధికారిక జనాభా గణన. ప్రతి 10 సంవత్సరాలకు అధికారిక జనాభా గణన. బ్రిటిష్ వారు అధికారిక పత్రాలను భద్రపరుస్తారు ఎందుకంటే? బ్రిటిష్ వారు అధికారిక పత్రాలను భద్రపరుస్తారు ఎందుకంటే? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. వాటి కాపీలను ఆధునిక కాలంలో ఉపయోగించవచ్చు. వాటిని భద్రపరిస్తే వాటిని అధ్యయనం చేయవచ్చు. ఆ సమయంలో దేశం ఎలా అభివృద్ధి చెందిందో పత్రాలు వెల్లడిస్తాయి. వాటి కాపీలను ఆధునిక కాలంలో ఉపయోగించవచ్చు. వాటిని భద్రపరిస్తే వాటిని అధ్యయనం చేయవచ్చు. ఆ సమయంలో దేశం ఎలా అభివృద్ధి చెందిందో పత్రాలు వెల్లడిస్తాయి. జేమ్స్ రెన్నెల్ మొదటి మ్యాప్ను ఎప్పుడు రూపొందించాడు? జేమ్స్ రెన్నెల్ మొదటి మ్యాప్ను ఎప్పుడు రూపొందించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1782. 1782. కొంతమంది చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఎలా విభజించారు? కొంతమంది చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఎలా విభజించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రాచీనం, మధ్యయుగం, ఆధునికం. ప్రాచీనం, మధ్యయుగం మరియు ఆధునికం. 1817 కాలంలో స్కాటిష్ పర్యావరణ శాస్త్రవేత్త మరియు రాజకీయ తత్వవేత్త ఎవరు? 1817 కాలంలో స్కాటిష్ పర్యావరణ శాస్త్రవేత్త మరియు రాజకీయ తత్వవేత్త ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జేమ్స్ మిల్. జేమ్స్ మిల్. చరిత్రను రాసేటప్పుడు చరిత్రకారులు దానిని సర్వేరు అధ్యాయాలుగా విభజిస్తారు. చరిత్రను రాసేటప్పుడు చరిత్రకారులు దాన్ని వేర్వేరు అధ్యాయాలుగా విభజిస్తారు ఎందుకు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రతి అధ్యాయానికి కొంత పొందికను ఇవ్వండి. ప్రతి అధ్యాయానికి కొంత పొందికను ఇవ్వండి. ఔరంగజేబు ఎప్పుడు మరణించాడు? ఔరంగజేబు ఎప్పుడు మరణించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1707. 1707. మొఘల్ సామ్రాజ్యం యొక్క చివరి శక్తివంతమైన పాలకుడు ఎవరు? మొఘల్ సామ్రాజ్యం యొక్క చివరి శక్తివంతమైన పాలకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఔరంగజేబ్. ఔరంగజేబ్. హుగ్లీ నది ఎక్కడ ప్రవహిస్తుంది? హుగ్లీ నది ఎక్కడ ప్రవహిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్. తూర్పు ఇండియా కంపెనీకి ఫార్మాన్ జారీ చేయడానికి ఏ మొఘల్ చక్రవర్తిని ఒప్పించారు? తూర్పు ఇండియా కంపెనీకి ఫార్మాన్ జారీ చేయడానికి ఏ మొఘల్ చక్రవర్తిని ఒప్పించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఔరంగజేబ్. ఔరంగజేబ్. కింది వారిలో ఎవరు బెంగాల్ నవాబు కాదు? కింది వారిలో ఎవరు బెంగాల్ నవాబు కాదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నానా సాహెబ్. నానా సాహెబ్. అలీ వర్దీ ఖాన్ మరణం తర్వాత బెంగాల్ నవాబు ఎవరు? అలీ వర్దీ ఖాన్ మరణం తర్వాత బెంగాల్ నవాబ్ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా మోసం చేసిన కమాండర్ ఎవరు? సిరాజుద్దౌలాను మోసం చేసినటువంటి కమాండర్ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మీర్ జాఫర్. మీర్ జాఫర్. కాలికట అనేది దేనికి పాత పేరు? కాలికట అనేది దేనికి పాత పేరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కోల్కతా. కోల్కతా. మొదటి ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? మొదటి ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ బి 1651. 1651. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఏ ఇంగ్లీష్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాడు? ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఏ ఇంగ్లీష్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాడు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కాసిం బజార్లోని ఇంగ్లీష్ ఫ్యాక్టరీ. కాసిం బజార్లోని ఇంగ్లీష్ ఫ్యాక్టరీ. మొఘల్ సామ్రాజ్య కాలంలో గవర్నర్లను ఎలా పిలిచేవారు? మొఘల్ సామ్రాజ్య కాలంలో గవర్నర్లను ఎలా పిలిచేవారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సుబేదార్. మొదటి ఆంగ్ల కర్మాగారం ఎక్కడ ఉంది మరియు ఎప్పుడు స్థాపించబడింది? మొదటి ఆంగ్ల కర్మాగారం ఎక్కడ మరియు ఎప్పుడు స్థాపించబడింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1651లో హుగ్లీ నది ఒడ్డున. 1651లో హుగ్లీ నది ఒడ్డున. ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎవరు నడిపించారు? ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎవరు నడిపించారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రాబర్ట్ క్లైవ్. ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1757. బక్సర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? బక్సర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1764. టిప్పు సుల్తాన్ రాజధాని ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సెరింగపట్నం. ఝాన్సీ ఏ సంవత్సరంలో విలీనం చేయబడింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1854. ఝాన్సీని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి లార్డ్ డల్హౌసీ. యూరోపియన్ కంపెనీలు మొదట్లో వేటిని కొనుగోలు చేయడానికి తమలో తాము పోటీ పడ్డాయి? యూరోపియన్ కంపెనీలు మొదట్లో వేటిని కొనుగోలు చేయడానికి తమలో తాము పోటీ పడ్డాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క. మిరియాలు, లవంగాలు మరియు దాల్చిన చెక్క. ఫర్మాన్ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సుంకం లేకుండా వ్యాపారం చేయడానికి ఒక రాజశాసనం. దుష్పరిపాలన ఆరోపణపై ఏ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అవధ్. పారామౌన్సీ విధానాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హేస్టింగ్స్. లాప్స్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి డల్హౌసీ. డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ను ప్రవేశపెట్టినది ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి డల్హౌసీ. టిప్పు సుల్తాన్ తమ రాజ్యం ద్వారా ఎప్పుడు ఎగుమతులను నిలిపివేసింది? టిప్పు సుల్తాన్ తన రాజ్యం ద్వారా ఎప్పుడు ఎగుమతులను నిలిపివేసింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1785. 1757 ప్లాసీ యుద్ధానికి వివిధ కారణాలు మరియు పరిమాణాలు ఉన్నాయి. ఈ యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణం ఏమిటి? 1757 ప్లాసీ యుద్ధానికి వివిధ కారణాలు మరియు పరిణామాలు ఉన్నాయి. ఈ యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణం ఏమిటి? ద ఆన్సర్ ఇస్
ఆప్షన్ సి కలకత్తాలో పెరుగుతున్న బ్రిటిష్ కోటలపై బెంగాల్ నవాబు అనుమానం వ్యక్తం చేశాడు. కలకత్తాలో పెరుగుతున్న బ్రిటిష్ కోటలపై బెంగాల్ నవాబు అనుమానం వ్యక్తం చేశాడు. ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభించడానికి దారితీసిన సంఘటనలు ఏమిటి? ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభించడానికి దారితీసినటువంటి సంఘటనలు ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టర్కీ సుల్తాన్ పట్ల బ్రిటిష్ చర్య. టర్కీ సుల్తాన్ల పట్ల బ్రిటిష్ యొక్క చర్య. శాశ్వత పరిష్కార వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? శాశ్వత పరిష్కార వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1793. 1793. శాశ్వత పరిష్కార వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు? శాశ్వత పరిష్కార వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కార్న్వాలిస్. కార్న్వాలిస్. మహల్వారీ సెటిల్మెంట్ వ్యవస్థను ఎవరు రూపొందించారు? మహల్వారీ సెటిల్మెంట్ వ్యవస్థను ఎవరు రూపొందించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హోల్డ్ మింకేజీ. హోల్డ్ మింకేజీ. మహల్వారీ వ్యవస్థను డాష్లో ప్రవేశపెట్టారు. మహల్వారీ వ్యవస్థను డాష్లో ప్రవేశపెట్టారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1822. 1822. రైత్వారీ వ్యవస్థను ప్రారంభించినది ఎవరు? రైత్వారీ వ్యవస్థను ప్రారంభించినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అలెగ్జాండర్. అలెగ్జాండర్. రైత్వారీ వ్యవస్థను అభివృద్ధి చేసింది ఎవరు? రైత్వారీ వ్యవస్థను అభివృద్ధి చేసింది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి థామస్ మున్రో. థామస్ మున్రో. బెంగాల్లో పండించమని బ్రిటిష్ వారు అడిగిన పంట ఏమిటి? బెంగాల్లో పంటను పండించమని, ఏ పంటను పండించమని బ్రిటిష్ వారు అడిగారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జనపనార. జనపనార. మద్రాసులో బ్రిటిష్ వారు పండించమని అడిగిన పంట ఏమిటి? మద్రాసులో బ్రిటిష్ వారు పండించమని అడిగిన పంట ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వరి. వరి. 19వ శతాబ్దంలో ఇండిగోను అత్యధికంగా సరఫరా చేసే దేశం ఏది? 19వ శతాబ్దంలో ఇండిగోను అత్యధికంగా సరఫరా చేసే దేశం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భారతదేశం. భారతదేశం. మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని దివాన్గా ఎప్పుడు నియమించాడు? మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని దివాన్గా ఎప్పుడు నియమించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆగస్టు 12, 1765. ఆగస్టు 12, 1765. శాశ్వత స్థిర నివాస వ్యవస్థ కింద రాజాలు మరియు తాలూక్దార్లు గుర్తింపు పొందారు. శాశ్వత స్థిర నివాస వ్యవస్థ కింద ఏ రాజాలు మరియు తాలూక్దార్లు గుర్తింపు పొందారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జమీందార్లు. జమీందార్లు. మహల్వారీ వ్యవస్థలో మహల్ అంటే ఏమిటి? మహల్వారీ వ్యవస్థలో మహల్ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గ్రామం. గ్రామం. మహల్వారీ వ్యవస్థ కింద ఆదాయాన్ని సేకరించేది ఎవరు? మహల్వారీ వ్యవస్థ కింద ఆదాయాన్ని సేకరించేది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గ్రామాధికారి. గ్రామాధికారి. మహాత్మా గాంధీ చంపారన్ను సందర్శన సంవత్సరం ఎంత? మహాత్మా గాంధీ చంపారన్ను సందర్శించినటువంటి సంవత్సరం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1917. 1917. అన్ని పంటల్లో ఏ పంటకు యూరోప్లో అధిక డిమాండ్ ఉంది? అన్ని పంటల్లో కల్లా ఏ పంటకు యూరోప్లో అధిక డిమాండ్ ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇండిగో. ఇండిగో. నిజ్ మరియు రియోటీ సాగు పద్ధతులను ఎవరు అనుసరించారు? నిజ్ మరియు రియోటీ సాగు పద్ధతులకు ఎవరు అనుసరించారు? నిజ్ మరియు రోటీ సాగు పద్ధతులను ఎవరు అనుసరించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇండిగో. ఇండిగో. శాంతల్ గిరిజనులు దేనికి చెందినవారు? శాంతల్ గిరిజనులు దేనికి చెందినవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జార్ఖండ్. జార్ఖండ్.
2 లేదా 3 సంవత్సరాలు సాగు చేసిన తర్వాత రైతు భూమిని విడిచిపెట్టిన సాగు రకం ఏది? 2 లేదా 3 సంవత్సరాలు సాగు చేసిన తర్వాత రైతు భూమిని విడిచిపెట్టిన సాగు రకం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జుమ్ సాగు. జుమ్ సాగు. ఏ కాలంలో గిరిజన సమూహాల జీవితాలు ఎక్కువగా మారాయి? ఏ కాలంలో గిరిజన సమూహాలు జీవితాలు ఎక్కువగా మారాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బ్రిటిష్ కాలం. బ్రిటిష్ కాలం. ఏ తెగ కోకోన్లను పెంచింది? ఏ తెగ కోకోన్లను పెంచింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సంతలు. సంతలు. శాంతల్ తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఎంత? శాంతల్ తిరుగుబాటు జరిగినటువంటి సంవత్సరం ఎంత? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1855. 1855. వాన్ గుజ్జర్లు మరియు లంబాడీలు అనగా ఏమిటి? మాన్ గుజ్జర్లు మరియు లబాడీలు అనగా ఏమిటి? మాన్ గుజ్జర్లు మరియు లబాడీలు అనగా ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పశువుల కాపురులు. పశువుల కాపురులు. 1910లో మధ్య భారతదేశంలో ఏ తెగ తిరుగుబాటు చేసింది? 1910లో మధ్య భారతదేశంలో ఏ తెగ తిరుగుబాటు చేసింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బస్తర్. బస్తర్. ఇతరుల కోసం పనిచేయడానికి ఇష్టపడని తెగ ఏది? ఇతరుల కోసం పనిచేయడానికి ఇష్టపడినటువంటి తెగ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బైగా. బైగా. కుసుమ్ మరియు పలాస్ పువ్వులను సరఫరా చేసిన వారు ఎవరు? కుసుమ్ మరియు పలాస్ పువ్వులను సరఫరా చేసిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కోండ్లు. కోండ్లు. సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు 1906లో ఎక్కడ జరిగింది? సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు 1906లో ఎక్కడ జరిగింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అస్సాం. అస్సాం. అటవీ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? అటవీ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1930. 1930. కుసుమ మరియు పలాష్ పువ్వులు దేనికి ఉపయోగిస్తారు? కుసుమ మరియు పలాష్ పువ్వులను దేనికి ఉపయోగిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బట్టలు మరియు తోలుకు రంగు వేయడానికి. బట్టలు మరియు తోలుకు రంగు వేయడానికి. కింది వాటిలో ఏది వలస పాలన గిరిజన సమూహాల జీవితాలపై ప్రభావం చూపలేదు? కింది వాటిలో ఏది వలస పాలన గిరిజన సమూహాల జీవితాలపై ప్రభావం చూపలేదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మంత్ర విద్య మరియు మంత్ర విద్యలను ఆపడం ద్వారా వారు తమ సమాజాన్ని సంస్కరించవలసిన వచ్చింది. మంత్ర విద్య మరియు మంత్ర విద్యలను ఆపడం ద్వారా వారు తమ సమాజాన్ని సంస్కరించవలసి వచ్చింది. అవధ్పై అనుబంధ కూటమి విధించబడింది ఎప్పుడు? అవధ్పై అనుబంధ కూటమి విధించబడింది ఎప్పుడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1801. 1801. అవధ్ను స్వాధీనం ఎప్పుడు చేసుకున్నారు? అవధ్ను స్వాధీనం ఎప్పుడు చేసుకున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1856. 1856. నానా సాహెబ్ దత్తపుత్రుడు ఎవరు? నానా సాహెబ్ దత్తపుత్రుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బాజీరావ్ 2. బాజీరావ్ 2. నానాసాహెబ్ తిరుగుబాటుకు ఎక్కడ నాయకత్వం వహించాడు? నానాసాహెబ్ తిరుగుబాటుకు ఎక్కడ నాయకత్వం వహించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాన్పూర్. కాన్పూర్. 1857 తిరుగుబాటు నాయకుడు ఎవరు? 1857 తిరుగుబాటు నాయకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బహదూర్ షా జాఫర్. బహదూర్ షా జాఫర్. లాప్స్ సిద్ధాంతం ప్రకారం భారతీయ పాలకులు ఎవరు? లాప్స్ సిద్ధాంతం ప్రకారం భారతీయ పాలకులు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దత్తపుత్రుడిని సింహాసన వారసుడిగా అంగీకరించరు. దత్తపుత్రుడిని సింహాసన వారసుడిగా అంగీకరించరు. కాకతీయులు మొదట్లో వేరికి సామంతులుగా పనిచేశారు. కాకతీయులు మొదట్లో వేరికి సామంతులుగా పనిచేశారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ అండ్ బి. రాష్ట్ర కూటులకు
పశ్చిమ చాళుక్యులకు, రాష్ట్రకూటులకు, పశ్చిమ చాళుక్యులకు. ముత్తి ఎక్కడి నుండి ప్రారంభమైంది? ముత్తి ఎక్కడి నుండి ప్రారంభమైంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మీరట్. సిపాయి మంగల్ పాండేను ఉరితీయడానికి కారణం ఏమిటి? సిపాయి మంగల్ పాండేను ఉరితీయడానికి కారణం ఏమిటి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తమ అధికారులపై దాడి చేయడం. మ్యూటింగ్ ఎక్కడి నుండి ప్రారంభమైంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆగ్రా. సిపాయి మంగల్ పాండేను ఉరితీయడానికి కారణం ఏమిటి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తన అధికారులపై దాడి చేయడం. బహదూర్ షా జాఫర్ ఎక్కడ మరణించాడు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రంగూన్. వైస్రాయ్ బిరుదు ఎవరికి ఇవ్వబడింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గవర్నర్ జనరల్. క్రైస్తవ మతంలోకి సులభంగా మారడానికి అనుమతించే చట్టం ఎంత? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1850. నానాసాహెబ్ బ్రిటిష్ గారిసన్ను ఎక్కడి నుండి బహిష్కరించాడు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కాన్పూర్. 1857 తిరుగుబాటులో ఉరితీయబడిన మొదటి సైనికుడు ఎవరు? 1857 తిరుగుబాటులో ఉరితీయబడినటువంటి మొదటి సైనికుడు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మంగళ పాండే. కింది వారిలో 1857 తిరుగుబాటు నాయకులలో ఎవరు కాదు? 1857 తిరుగుబాటు నాయకులలో ఎవరు కాదు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గోపట్ కృష్ణ గోఖలే. 1857 తిరుగుబాటు తర్వాత జరిగిన తక్షణ పరిణామాల్లో కింది వాటిలో ఏది జరిగింది? 1857 తిరుగుబాటు తర్వాత జరిగిన తక్షణ పరిణామాల్లో కింది వాటిలో ఏది జరిగింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మొఘల్ రాజవంశం అధికారికంగా ముగిసింది. ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసే రైతులు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అర్ధశ్రీ.